అసలు పాదయాత్ర అంటే ఏంటో తెలుసా అమ్మ మీకు? పాదాల మీద నడిచే యాత్రను పాదయాత్ర అంటారు. కాళ్ళు నొప్పులు వస్తాయి. అట్లనే మీ ఆవిడని మీ ఆవిడ అని ఎందుకంటారో తెలుసా అమ్మ? ఎందుకంటే ఆవిడ మీ ఆవిడ కాబట్టి. బరాబరే కదా. అక్కగారికి దండం అన్నట్టు పాదాల మీద యాత్ర చేసే షర్మిలక్క ఇక తెలంగాణను ఈడ్చిపెట్టి ఆంధ్రతో పట్టే కదా, షెయి పార్టీలో షెరికైంది కదా. పాండ్రి మరి అక్కను జర్రంత పలకరించి మాట ముచ్చట పెట్టేసి మళ్ళొద్దాం రాండ్రి. రేవంత్ రెడ్డి ఒక పెద్ద దొంగ. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేసిన అన్ని దొంగ పాదయాత్రలు అన్నట్టు ఈ మాటలన్నీ ఎవలియో ఎరికే కదా మీకు. మన షర్మిలక్క గారే అప్పట్లా రేవంత్ రెడ్డి సార్ను దొంగ, దివానా అని ఏమేమో తిట్టింది. అగో అంత లావైతే ఇన్నురు మీరు కూడా. అమ్మ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏముందమ్మా? రేవంత్ రెడ్డి ఒక దొంగ ఉన్నాడు. దేవుడా మరి రాజశేఖర్ రెడ్డి గారిని ఎక్కడ గౌరవిస్తున్నారమ్మా? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని ఒక దొంగలాగా FIR లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. ఆయన పేరుని 30 సంవత్సరాలు సేవ చేసుకుని రాజశేఖర్ రెడ్డి గారి బ్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరాడే. మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆ పార్టీని 2 సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారంలోకి తెచ్చాడే. మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరుని FIR లో చేర్చిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీయే కదా. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారికి మోసం చేయలేదా? మరి రాజశేఖర్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఎందుకే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు? ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవడు? ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ. నడపండి అమ్మా, నడపండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి మీలాంటి వాళ్ళకి ఎప్పటికైనా అవకాశం ఓపెనే ఉంది. రండి, ఆహ్వానిస్తున్నాం, అందరూ చేరండి. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయదు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు పోయినాక కాంగ్రెస్ పార్టీనే 5 సంవత్సరాల అధికారంలో ఉంది. మరి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు సినిమా కట్ చేయుర్రి, ఢిల్లీకి వారి. అట్లుంటది మరి షర్మిలక్కతోని. షెయి పార్టీని పొట్టు పొట్టు తిట్టిందా? కాంగ్రెస్ అంటేనే దొంగల పార్టీ అని అన్నదా? ఇక అవన్నీ గప్చుప్ సంబరబుడ్డ అయిపోయినాయి. మన షర్మిలక్క పెన్మిటితోని కలిసి ఇగో షెయి పార్టీ కండువా కప్పుకున్నది అన్నట్టు ఆమె పెన్మిటి కండువా కప్పుతుంటే అద్దే అద్దు అని అనబట్టిండు. మరి అక్కడ దాకా వచ్చిన మనిషి కండువా కప్పుతుంటే ఎందుకు వద్దన్నాడో ఏమో మరి నాకైతే తెలియదు. అన్నట్టు షర్మిలక్క ఇప్పుడు ఆంధ్ర కాంగ్రెస్ ను చూసుకుంటదట. ఇన్నొద్దులేమో నాకు ఆంధ్రతోని సంబంధమే లేదు, మా అత్తగారిది తెలంగాణనే, నేను చదివింది ఈయన్నే, నేను పాదాల మీద యాత్ర చేసేది తెలంగాణలోనే అన్నది. మరి ఇప్పుడు ఆంధ్రాకు వాయే. మరి అక్కడోళ్లకు ఏమని చెప్తుందో ఏమో పటుర్రి. ఈ కాంగ్రెస్ వాళ్ళ రాజకీయం అంటేనే ఉల్టా పల్టా ఉంటది కావచ్చు. దొంగలు, రాక్షసులు, దెయ్యాలు అని పొట్టు పొట్టు తిట్టినోళ్ళకే కండువాలు కప్పి పార్టీల షరీకు వేయించుకొని పెద్ద పెద్ద పదవులు ఇస్తాన్రు. అంటే ఎంత తిడితే అంత పెద్ద పదవి అన్నట్టు. ఇగో గిట్లనే అనుకుంటున్నారు మొదటి సంధి షెయి పార్టీలో ఉండి తన్లాడినోళ్ళు.